పరమగీతము 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకున్నాం. అతని నోరు అతి మధురము, అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. చాలు పిల్లలా, ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారండి? అతని నోరు మధురము అంటున్నారు. అంటే ఇక్కడ మన మెస్సీ యొక్క నోరు అది మధురము. అంటే ఆయన మాటలు ఎలాంటివి అంటే ఏదో ఎలా పడితే రసపసమని మాట్లాడడం కాదు, కానీ లేకపోతే నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు, కానీ ఆయన మాట ఏమైనా చెప్పండి, మధురము. అంటే మధురమైనటువంటి మాట అనమాట. ఆ వినడానికి చాలా మధురముగా ఉండేటువంటి నోరు అయింది. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వినడానికి చాలా మధురంగా ఉండేటువంటి మాటలు. చూడండి, మనము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 103వ వచనము, నీ వాక్యమును నా జిహ్వకు ఎంతో మధురమును, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. నీ వాక్యమును నా జిహ్వకు ఎంతో మధురమును, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. అంటే ఆ మాటలు ఎలా ఉన్నాయంటే తేనె కంటే తీపిగా ఉన్నాయంట. ఇక్కడ కూడా అతని నోరు మధురం అంటే ఆయన యొక్క మాటలు మనకి అంటే మన నాలుగుకి, లేకపోతే మన వింటూ ఉంటే మన చెవులకు కానీ, మాట్లాడుతూ ఉంటే మన నాలుగుకు కానీ అది తేనె కంటే కూడా చాలా తీయగా, అంటే చాలా మధురమైన మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ మాటలంతో తేనె కంటే కూడా, తేనె చాలా మధురంగా ఉంది. తేనె ఎలా ఉంటుంది చెప్పండి? చాలా మధురంగా ఉంది. అలాగే మీ మాటలు కూడా మధురమైనవిగా ఉండాలి. అవి ఉంటున్నాయా లేదా నువ్వు చూసుకో. నీ మాటలు ఎలా ఉండాలి? ఇతరులకి మధురంగా ఉండాలి. చూడండి, ఇంకొక వచ్చిన మనం సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఎముకలకు అవి ఆరోగ్యకరమైనవట. ఆయన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణానికి. ఆ మాటలు వింటే చాలా మధురంగా. ఆయన మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా మధురంగా. అందుకని ఆయన వాక్యము మధురమైనది, అది ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఆ మాటలు అంత మధురమైనవని అంటే తేనె కంటే కూడా అవి మధురమైనవని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం పరమగీతంలోనే మనం 2వ అధ్యాయం 14వ వచనం, బండ సందుల్లో ఎదురు నా పౌరమా, పేట బీటలను ఆశ్రయించు నా పౌరమా, నీ స్వరము మధురము. చూడండి, ఆయన యొక్క స్వరము లేకపోతే ఆయన యొక్క నోరు ఏ విధంగా మధురమైనదో, నీ నోరు కూడా కంపు కొట్టే నోరు కాకుండా, లోక మాటలు మాట్లాడేది మా నోరుగా కాకుండా, వ్యర్థమైన మాటలు, ఇతరులకు ఏమి ఉపయోగం లేనటువంటి మాటలు, లేకపోతే ఇతరులకు కీడుకరమైన మాటలు కాకుండా, అవి ఆ మాటలు ఎలా ఉంటాయి? మధురంగా ఉంటాయి. ఆయన స్వరము కూడా మధురమైనది. అలాగే ఆయన ఓడి యొక్క స్వరము కూడా, పౌరుని యొక్క స్వరము కూడా అది కూడా మధురమైనది. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క స్వరము కూడా మధురమైనది. మధుర 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 సేవ
యేసు ప్రభువు సేవా మధురము. ఆయన మాట్లాడుకుని బైబిల్ చదువుతా ఉంటే మధురంగా ఉంటుంది, వాక్యం వింటా ఉంటే మధురంగా ఉంటుంది, పాటలు పాడుతూ ఉంటే మధురంగా నీ పాడే పాటలు ఆయన మధురంగా ఉంటాయి. ఆయన మాటలు నీకు ఎలా ఉంటాయి? మధురంగా ఉంటాయి. ఆయన వాక్యం ఎలా ఉంటుంది చెప్పండి? మధురమైంది. అందుకనే లోకంలో వాళ్ళకి అదే లోకస్తులకైనట్లయితే సినిమా పాటలు చాలా మధురంగా ఉంటాయి. సినిమా వాళ్ళ యొక్క పాటలు, సినిమా వాళ్ళ యొక్క మాటలు భోజనాలు చేసిన తర్వాత పిల్లలు కూర్చోబెట్టుకొని చెల దగ్గర పెట్టుకొని అన్ని కూడా మాటలు వింటూ పెట్టే ఆ పాటలు పెడితే చక్కగా వింటూ చాలా మధురంగా ఉంది. లోక మాటలు నీకు ఎలా ఉంటాయి చెప్పండి? ఇంకా చూస్తూ ఉంటాం ఒకదాని తర్వాత అలాగా వింటూ ఉంటుంటాం అనమాట. సెల్ ఫోన్లో అలాగే విని ఏడుకొచ్చి ఇలా తేలగుడ్లు వేసేస్తుంటారు. ఎందుకంటే పొద్దుపోయిందాక పిల్లలతో పాటు కూర్చొని లేదా పిల్లలు కూడా అలా కూర్చొని ఆ సెల్ ఫోన్లో నీకు సినిమా పాటలు, సినిమా మాటలు, వాళ్ళ మాటలు, నవ్వుకునే మాటలు చక్కగా వచ్చేసి చక్కగా వింటుంటావు. అవి నీకు మధురంగా ఉంటుంటాయి. ఏ వాక్యం వినాలనుకో, వాక్యం పెట్టుకోవాలనుకో, వాక్యం పెట్టుకుని వింటూ అలా ఉందామనుకో, సాయంత్రం ప్రార్థన చేసుకొని వాక్యం పెట్టుకొని అలాగే పాటలు పాడుకొని వాక్యం పెట్టుకొని ఆయన విందామనుకో. మాటలు నీకు మధురంగా ఉండవు. ఏ మధురంగా ఉంటాయి చెప్పండి? ఇప్పుడు కొనవాళ్ళకి, కాలేజీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఏం మధురంగా ఉంటున్నాయి? వాక్యం మధురంగా ఉంటలేదు. వాళ్ళకి వాక్యం మధురంగా ఉండడం అస్తమానం ఏం చేస్తున్న ప్రార్థన లేకుండా సెల్ ఫోన్ చూడడం, ఇంటికి వచ్చేసి పాట పాడుతూ ఉంటే ఇలా తుగిపోవడం, వాక్యం వింటూ ఉండి ఇలా తుగిపోవడం. ఎందుకని? పొద్దుపోయిందాక అలాగే సెల్ ఫోన్లో లోక మాటలు, లోక విషయాలు, లోక వ్యవహారాలు నీకు చాలా మధురంగా ఉంటుంది అనమాట. వాటన్ని కూడా చక్కగా ఆలకిస్తూ ఉంటావు. వాళ్ళ మాటలు నీకు మధురంగా ఉంటుంటాయి, వాళ్ళ విషయాలన్నీ నీకు మధురంగా ఉంటుంటాయి. కానీ మనకు లోక విషయాలు మధురంగా ఉండవు. కానీ ఆయన వాక్యమే ఆయన వెలుగుకి మధురంగా ఉంది. హల్లెలూయా. నీవు లోక సంబంధమైనట్లయితే లోక సంబంధమైన మాటలు మధురంగా ఉంటుంటాయి. నీ మాటలు, నీకు లోక మాటలు వాళ్ళ పకీరుగమ్మ గురించి, పూరుగమ్మ గురించి, వాళ్ళు ఎలాగంట, వీళ్ళు ఎలాగంట, ఆవిడ ఎలాగంట, ఈవిడెలాగంట, అదిగో నేను అలా చూసి ఇచ్చాను, ఇలా చూసి ఇచ్చాను, ఇంకా ఆ విషయాలు, ఈ విషయాలు, ఇంకా ఊళ్ళో విషయాలన్నీ కూడా, వీధిలో ఉన్న విషయాలన్నీ కూడా ఎవరైనా చెప్తా ఉంటే అక్కడ పని మానుకొని చక్కగా నిలబడి, రోడ్డు మీద నిలబడి చక్కగా మధురంగా ఉంటే బాగా వింటా ఉంటాం అన్నమాట. ఎందుకంటే నీకు లోక సంబంధమైన వ్యక్తి కాబట్టి, నువ్వు లోక సంబంధమైన దాని కాబట్టి లోక మాటలు నీకు ఎలా ఉంటాయి చెప్పండి? మధురంగా ఉంటా ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్లలకు కూడా ఎలా ఉంటుంటాయి? లోకంలో అన్నిల పిల్లల అబ్బాయిలు ఉంటారు, వాళ్ళ మాటలు మధురంగా ఉంటుంటాయి. అన్నిల అమ్మాయిల మాటలు మధురంగా ఉంటుంటాయి. ఆ పాపం అబ్బాయిలు, పాపం అమ్మాయిల మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? వీళ్ళకి చాలా మధురంగా ఉంటుంది. అందుకని వాక్యం వాళ్ళకి వినాలని పెద్దలు ఏముండదు. కానీ ఆ అబ్బాయి మాటలు వినాలి, ఆ అమ్మాయి మాటలు వినాలి. ఆ అబ్బాయితో ఇంకా మాట్లాడాలి ఫోన్లో, మా అమ్మకు తెలియకుండా, మా నాన్నకు తెలియకుండా, ఆ గోడ పక్కన కూర్చోను, లేకపోతే డాబా కింద కూర్చోను, డాబా పైన కూర్చోను, పక్క గదిలో కూర్చోను. వాళ్ళు కూడా ఏమన్నారు? మాట్లాడుకో మధురంగా ఉన్నాయా? అమ్మాయి మాటలు నీకు మధురంగా ఉన్నాయా? మాట్లాడుకో. అబ్బాయి మాటలు నీకు మధురంగా ఉన్నాయి, ఫ్రెండ్ మాటలు మాట్లాడుకో. నీకు అందుకే సెల్ ఫోన్ వేయించాం, చెడిపో, పాడైపో అని చక్కగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమన్నారు అనమాట. ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి ఏమడగరు. ఆ పిల్ల కూడా చక్కగా వాళ్ళ మాట్లాడాలంటే చెప్పండి మధురంగా లోకస్తుల మాటలు. అందుకని వాళ్ళు బాగా వాటికి అట్రాక్ట్ అయిపోతుంటారు అనమాట ఆ మాటలకి. వాక్యం వినాలని పెద్దగా ఉండదు. వాక్యం వినాలని, బైబిల్ చదవాలని, లేచి ప్రార్థన చేసుకోవాలని, మన ప్రార్థన ఆయనకు మధురంగా ఉంటుంది. నేను నిద్ర లేచి ప్రార్థన చేసుకోవాలని ఏముండదు. నిద్ర లేవగానే సెల్ ఫోన్ చూసుకుంటాం, నిద్ర లేవగానే బైబిల్ ఎక్కడుందని వెతకడం, బైబిల్ ఎక్కడుందా అని వెతికి బైబిల్ పక్కన పెట్టుకుని ఆ బైబిల్లో ఆ సామెతల గ్రంథంలో ఏదోటి చదువుకుందాం, రోజుకు 2 అధ్యాయాలు చదువుదాం. ఏమి ఉండదు.
నిద్ర లేవగానే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎవరు వాళ్ళ అన్నయ్య అలా చెల్లి వాళ్ళ తమ్ముడు ఎవరైనా గుర్తుగా సెల్ ఫోన్ ఎక్కడుంది నిద్ర లేవగానే అది గుర్తుకొచ్చి దాన్ని ఎత్తుకొని దానికైతే దాని మీద ఇంట్రెస్ట్గా నీకు మొదలు కూడదు కాబట్టి నిద్రలేసి ప్రార్థన చేసుకుని అనిపించదు. ఒకవేళ మేము చేసుకోమంటున్నా మీ నాన్న చేసుకోమంటున్నా మీకు విసుగ్గా ఉంటుంది ఆ మాటలు. ప్రార్థన చేసుకునే మాటలు, బైబిల్ చదువుకునే మాటలు, చదువుకొని చెప్పే మాటలు, పరిశుద్ధంగా ఉండమని చెప్పే మాటలు, నీతిగా నడవమని చెప్పే మాటలు, లోకస్తుతో సహవాసం చేయమనే మాటలు మీకు ఎలా ఉంటాయి చెప్పండి? మధురంగా ఉండవు. నిజమైన వారికి ఇలాంటి మాటలు కూడా ఎలా ఉంటాయి చెప్పండి? మధురంగా ఉంటాయి. ఆయన హల్లెలూయా. ప్రార్థన రమ్మంటే ఆ మాట మధురంగా ఉంటుంది. కూతురు మాట్లాడుతుంటే ఆ మాట నీకు మధురంగా ఉంటుంది. నువ్వు కోపంతో నువ్వు పాపం చేయొద్దంటే ఆ మాట నీకు ఎలా ఉంటుంది చెప్పండి? అందుకని బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా మన నాలుకకు అది తేలికంటే కూడా మధురంగా ఉంటుంది. ఆ మధురముని కలుగుతా ఉందంటే నువ్వు ఆయన సొత్తే. వాక్యం వింటా ఉంటే నీకు మధురంగా అనిపిస్తుందంటే నువ్వు ఆయన బిడ్డవే, ఆయన కుమారుడు కుమార్తెవే. నీ వాక్యం వింటా ఉంటే నీకు ఏ మధురముగా లేకుండా, ఏమి నెమ్మది లేకుండా, ఎందుకు వచ్చానా మమ్మ పోడు బల్లాకి వచ్చాను, ఏదో లేకపోతే గుడ్డు రోజు వస్తుంది, లేకపోతే కోపంతో చూస్తుంది, ఇది ఏంది, లేకపోతే నేను ఆ స్కూల్లోనో కాలేజీలోనో అలా ఇలా విందును కానీ ఇక్కడికి వచ్చాను అని అనుకుంటున్నావు అంటే నీకు వాక్యం అంటే ఏం చెప్పండి? మధురంగా లోక మాటలు, లోకస్తుల మాటలు నీకు మధురంగా ఉంటుంది. కానీ ఆయన వధువుకు మాత్రము ఆయన మాటలు తీయగా అనిపిస్తాయి అన్నమాట. ఆయన అనిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ మాటలో ఏముంది? ప్రేమ ఉంది. ఆ మాటలు ఏమో చెప్పండి? ప్రేమ. నిన్ను రక్షించే ప్రేమ, నిన్ను కాపాడే ప్రేమ, నిన్ను పరిశుద్ధపరిచే ప్రేమ, అంతా కూడా ప్రేమ దానిలో ఉంది తప్ప అదే మిగతా మాట్లాడితే అవి చేతుగా ఉంటాయి. మనకు అసూయతో కూడిన మాటలు, గర్వంతో కూడిన మాటలు, ద్వేషంతో కూడిన ఒక మీద ద్వేషం పెట్టుకుని మాట్లాడతారు, కక్ష పెట్టుకుని మాట్లాడుతుంటారు. ఏమండి ఇలాగ రకరకాల మాటలు మధురంగా ఉండవు. కాబట్టి ఇది బైబిల్ చెప్తుంది పిల్లరా, పరమగీతము 4వ అధ్యాయం 10వ వచనంలో, సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము, నీవు పూసుకుని పరిమళ తైలము వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. ప్రేమ ఎంత మధురము, ప్రేమ ఎంతో మధురం. ఎందుకంటే ప్రేమతో వచ్చే మాటలు, ఆయన మాటలు ప్రేమతో వచ్చే మాటలు మధురంగా ఉంటాయి. పాపాత్మైన స్త్రీ వచ్చింది, ఆయన మాటలు విని పిల్లరా ఆమె ఆయన పాట మీద పడింది, విస్తారంగా ఏం చేసింది. అప్పుడు ఆయన అన్నాడు, నీ విస్తారమైన పాపం క్షమించబడ్డాయి అన్నప్పుడు, అమ్మా ఇదిగో నీ యొక్క ప్రేమ విస్తారంగా ప్రేమించింది కనుక నువ్వు సమాధానకరమైన దాని పొమ్మన్నప్పుడు ఆ మాట్లాడడానికి ఎంతో మధురంగా ఉన్నాయి. బాధ కలిగిన వారికి, నెమ్మది, అలాగే దుఃఖములో ఉన్న వారికి, మరణములో ఉన్న వారికి, రోగములో ఉన్న వారికి, వ్యాధుల్లో ఉన్న వారికి, ఆ శోధనలో ఉన్న వారికి ఆయన మాటలు మధురాన్ని ఇస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలు ఏమిస్తే చెప్పండి? మధురముగా ఉంటాయి. ఆమేన్. జక్కయ్య ఉన్నాడు, ధనవంతుడు. అతడు విస్తారముగా ధనాన్ని సంపాదించిన వాడు. అతడు మేడి చెక్కి మెసేజ్ చూడాలని దాహం కలిగి ఉన్నాడు. ఆయన చూడాలని దాహం కలిగి ఉంటే అప్పుడు జక్కయ్య నువ్వు నాతో పాటు కిందికి వచ్చాయా అని అంటే అప్పుడు కిందికి వచ్చి ఆ ఇంటికి చేర్చుకున్నాడు. అప్పుడు మెస్స యొక్క మాటలు అతను విన్నప్పుడు అతను ఉదయం చెప్పండి మారిపోయింది. అప్పుడు ఆయన అన్నాడు, అప్పుడు జక్కయ్య అన్నాడు, నేను ఎవరి దగ్గర న్యాయంగా తీసుకున్నాను, వాళ్ళు తిరిగి మరలా 4 వంతులు ఇచ్చేస్తానప్పుడు అప్పుడు ఇతడు అబ్రాహాము కుమారుడే అన్నప్పుడు ఆ మాటలు
ఆ పాపాత్ముడైన జక్కయ్యకు మధురంగా అనిపించింది. హల్లెలూయా. ఆ పాపాత్ముడైన స్త్రీకి ఏమనిపించి చెప్పండి? విస్తారంలో ప్రేమించింది కనుక ఈ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని చెప్పింది. మధురంగా అనిపించి ఆయన మాట. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నేను చిన్నప్పటి నుండి చెప్తూ ఆ మరణము చాలా మంది మరణిస్తుండేవారు. నేను చాలా బాధపడేవాడు. మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏమి జరుగుతూ ఉంది? వ్యాధులతో మరణించేవారు, కాములు ఎరిసి మరణించేవారు. ఆ మరణానికి వచ్చి నేను ఆ 4-5 తరగతుల నుండి కూడా చిన్న వయసులో నుండి ఆలోచించేవాడు అన్నమాట. ఏమిటి మరణానికి భయపడేవాడు. ఏమిటి ఇదని 7వ తరగతికి వచ్చినప్పుడు మా మమ్మీ గారు వెళ్ళారు. అక్కడ మా మమ్మీ గారులో ఒక చర్చి ఉంది. ఆ చర్చి దగ్గర పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఆ చర్చి పైన రాయబడింది, పునరుద్ధానము జీవంలో నేనే, నాయకుని శ్వాసం ఇచ్చిన వాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. ఆ మాట నాకు మధురంగా అనిపించింది. ఆ మాట నాకు జవాబుగా ఉండేది. అప్పుడు నేను ఆ మాటను బట్టి నేను మందిరానికి వెళ్ళాను. మొట్టమొదటి హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మధురము ఆయన ప్రేమ, ఎంత మధురము ఆయన ప్రేమ, ఎంత మధురము ఆయన ప్రేమ, ఎంత మధురము ఆయన ప్రేమ. నాలాంటి పాపిని రక్షించెను, నాలాంటి పాపిని రక్షించెను. మధురమైన ప్రేమ నా కోసం ఆయన కలవశిలులో ఆయన మరణించాడు. పునరుద్ధానము జీవము నేనే అన్నప్పుడు ఆ మాటలు ఏమనిపించింది చెప్పండి? చాలా మధురంగా అనిపించింది. అందుకని మధురమైన వాడు చాలుతో మనం వెళ్తాం. మేము చిన్నతనంలో మేము ఎండాకాలం వచ్చినప్పుడు మమ్మల్ని తాడి చెట్లు చాలా ఎక్కువ అన్నమాట. అలాగే సరివే తోటలు ఇవన్నీ ఉన్నాయి, సుబాబుల తోటలు చాలా ఎక్కువగా ఉంది. అలా మేము సెలవుల్లో వెళ్ళిపోయాము. తాటి ముందులు మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి తాడి చెట్టు ఎక్కేవాడు అనమాట. ఇద్దరం కలిసి వెళ్ళేవాడు. వెళ్తే చెట్టు ఎక్కి కొట్టేసేవాడు. తాటి ముందులు తినేవాళ్ళని అక్కడే తిరుగుతూ ఉండి ఆ చెట్లకు తేనె పుట్టులు ఎక్కడైనా ఉన్నట్లయితే వెళ్ళి వాటిని కొట్టి తేనె తాగేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ మధురమైన తేనె మనల్ని ఏం చేసింది చెప్పండి? అక్కడికి ఆకర్షిస్తుంది. దానికి అది ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళేవాళ్ళు ఆ తేనె కోసం. మధురంగా ఉంటుంది కాబట్టి ఆ మాటలు కూడా నాకు చర్చి మీద ఉన్న మాటలు కూడా పునరుద్ధానము జీవుడు నేనే. ఇప్పుడు సేవంతా కూడా ఈ వర్తమానం అంతా కూడా ఆయన రాకడ అంతా కూడా పునరుద్ధానానికి సంబంధించింది. ఇప్పుడు నాకు ఆ మరణానికి సంబంధించిన జవాబు ఆనాడు ఆ శిలువ మీద రాయబడినప్పుడు, క్షమించండి, ఆ చర్చి మీద రాయబడిన మాట నిజముగా ఆయన కనుక మనం నమ్ముకున్నట్లయితే మరలా చనిపోయిన మన బ్రతుకుతామని అనిపించింది. అదే ఇప్పుడు పునరుద్ధానం తలరాయిగా ఆయన ఇచ్చాడు. ఇప్పుడు నేను మరణమును జయించి ఎక్కబడతాను. అందుకనే చిన్నతనంలోనే ఆ మరణాన్ని గురించినటువంటిది నా అంతరంలో ఉంచి ఇప్పుడు ఆ మరణము నుండి విడుదల పొందేటువంటి భాగ్యాన్ని ఆయన ఇచ్చిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడని ఇచ్చాడు ఆయన. అందుకని ఆయన ప్రేమను చూసినప్పుడు చాలాసార్లు నేను ఎంత ప్రేమ చూపించావయా, ఆ ప్రేమలో ఏమని చెప్పండి? మధురము. హల్లెలూయా. నన్ను ఆ మరణము గురించి విచారిస్తున్న బాధపడుతున్న నన్ను ఇదిగో మన పునరుద్ధానంలో జీవనం నేనే, అంటే మరలా మరణం నుండి లేపేవాడు కూడా నేనే. ఇప్పుడు మరణం నుండి లేపడానికి ఆయన వచ్చాడు. అలాంటి గొప్ప పరిచయం ఆయన అప్పగించాడు ఆయన. హల్లెలూయా. అది ఇప్పుడు దాని గురించి బోధించాడు. అందుకని ఇప్పుడు పునరుద్ధానం తలరాయిగా పునరుద్ధానం నేనే అనేవాడుగా ఇప్పుడు ఆయన ఉన్నాడు. పునరుద్ధానంలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇప్పుడైతే సృష్టిని మనల్ని పునరుద్ధానం అంటే లేపబడ్డం. లాజరు ఎలాగైతే బయటకు వచ్చాడో అలాగే మరణాన్ని కూడా మనం కూడా మరణాన్ని జయించి మధురమైన ప్రేమ, ఆయన వంటి ప్రేమ కలిగిన వారు నా జీవితంలో
నేను ఎంతవరకు ఎక్కడను నేను చూడలేదు. నా కోసం అలాగే ప్రాణం పెట్టిన వారిని నేను అలాగే చూడలేదు. నాతో ఆ విధంగా మాట్లాడిన వారిని నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఎరగలేదు. ఆయన వంటి మంచి వారిని, ఆయన వలె పాపులను ప్రేమించి క్షమించి ఆదరించి రక్షించేటువంటి సృష్టికర్తను నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. అందుకని ఆయన మాటలను ప్రేమని అది మధురమైనటువంటి తేలి కంటే కూడా అదే 10th క్లాస్ మరలా నేను చాలా దురారోపణ చేశాను. అంటే ఆయనతో పాటు ఆ మిగతా దేవుడిని కూడా 2-3 మంచోళ్ళు అనుకుని వాళ్ళు కూడా బాగా సేవించేశాను. సేవించే 10th క్లాస్ పోయింది. అప్పుడు సర్వశక్తిమంతుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే నేను ఆ రోజులో చర్చికి 7వ తరగతి చదువుతూ అదే రోజు రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయిపోయాను. ఇంతగా విగ్రహాలను చేశాను, ఇవి నన్ను చాలా మోసం చేశాయని చెప్పి విగ్రహారాధన పాపం నాకు ఎవరు చెప్పరా, ఎవరు నాకు తెలియచేయరా. అలా నా పరిశుద్ధాత్మే నాకు ఆ విధంగా మందిరానికి కూడా ఆయన నడిపించాడు. అప్పుడు నా అంతటి నేనే ఆ పరిశుద్ధాత్మ బోధించిన దాన్ని బట్టి ఇక విగ్రహారాధన నేను చేయకూడదు, ఈ బొమ్మలకు నేను పూజించకూడదు, ఆయన నిజమైన వాడిని గ్రహించి ఆయన పట్టుకున్నాను. ఆయన నామరిస్తాను. ఏ సేవకుడి దగ్గర నేను ఏమి నేర్చుకున్నాను, ఏది కూడా ఇది విగ్రహారాధన పాపమని కానీ నిజమైన వాడు ఆయనని కానీ ఎవరి దగ్గర నేర్చుకుని వ్యక్తిగతంగా ఆయనే నాతో మాట్లాడి ఆయన నడిపించాడు. ఆయన కాబట్టి ఆయన చేసిన కార్యాల్లో ప్రేమ ఉంది. ఆయన మాటలు ఏమని చెప్పండి, ప్రేమ, మధురమైన ప్రేమ. అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు చాలా తీయని జీవితంగా అనిపిస్తుంది అన్నమాట. మధురమైనటువంటి జీవితాన్ని ఇచ్చారు నాకు. పాపిలో నేను నశించిపోతున్నట్టు నాకు ఆయన మధురమైన జీవితాన్ని ఇచ్చాడు. ఎంత మధురమైనటువంటి జీవితము! హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఒక సమయంలో ఒక కుష్ఠరోగం కలిగిన వ్యక్తి, లేకపోతే పక్షవాయు కలిగిన వ్యక్తి ఉన్నారు. ఆ పక్షవాయు కలిగిన వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? అక్కడికి తిరిగి వచ్చాడు, కానీ ఎక్కడ కూడా జవాబు లేదు, స్వస్థత లేదు. ఆయన ఒక శాఖ ఉన్నాడని తెలిసి అప్పుడు అక్కడికి వెళ్ళి పైన ఉన్నటువంటి చెత్త లేకపోతే పెంకులో కప్పంతా తీసుకునేసి మంచానికి ఆయన్ని కట్టి లోపలి దించారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నారు మెస్సయ్య. అప్పుడు ఆయన అన్నాడు, ఎంతో బాధతో ఉన్నాడు ఆ పక్షవాయు కలిగిన వ్యక్తి. అతను చేయాలి కదిలించడానికి లేదు, అవన్నీ కట్టిలాగా తయారైపోతాయి, కదలవు, ఏమీ లేదు, చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడు మెస్సయ్య అన్నాడు, నీ పాపములు క్షమించబడిన కనుక నువ్వు పరిపెత్తుకొని వెళ్ళమన్నప్పుడు చూడండి, ఆ పక్షవాయువు లేని వ్యక్తికి అది ఎంతో మధురంగా అనిపించింది. ఆయన హల్లెలూయా. ఆయన మాటలు ఏమని చెప్పండి, ఏమని ఆయన మాటల్లో మధురం ఉంది. పక్షవాయువు లేని వ్యక్తికి మధురము. అలాగే ఒక పాపాత్మ స్త్రీ ఉంది, వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుబడింది. ఎవరో వేరే పురుషుడితో తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది చూసి పట్టుకొని తీసుకొచ్చి మెస్సీ ఏం చెప్తాడో చూద్దామని చెప్పి మెస్సీ దగ్గర నిలబెట్టినప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈమె కఠినమైన తిరిగి తీరుస్తాడు, ఈమె శిక్షిస్తాడు, ఈమెని ఆయన విధంగా శిక్షిస్తాడు అని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఆయన ఏమన్నారంటే, మొదటగా పాపం లేని వారు ఎవరు? మీరు ఆ మీద రాయనప్పుడు వాళ్ళందరిలో కూడా పాపాలు ఉన్నాయి వాళ్ళ జీవితాల్లో, అందరిలో కూడా. మరి ఆవిడని ఏమంటున్నారు, నువ్వు పాపి అంటున్నారు. అయ్యా మీరందరూ కూడా పాపి ఏం చెప్తావు చెప్పు అని అంటున్నారు కదా. మరి మీ జీవితాల్లో ఏ పాపాలు లేవా చెప్పండి అంటే, అందరి జీవితాల్లో పాపాలు ఉన్నాయి. ముందు అప్పుడు ఆయన అన్నాడు, మీలో పాపం లేని వారు ఎవరైతే ఉన్నారో వారు రాయి. అందరి జీవితాల్లో పాపాలు ఉన్నాయి. అందరికీ రాళ్ళతో కొట్టాలని చెప్పాలంటే ఏమన్నా చెప్పండి, వారి జీవితాల్లో
పాపాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? నోరు మూసుకొని మాట్లాడకుండా రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నీకు పాపము మధురము. ఆయన మాటలు మధురము. ఆ మాటలు ఆయన ఓదారు పిలుస్తాయి, ఆయన మాటలు నెమ్మదినిస్తాయి, ఆయన మాటలు ఆదరణ కలుగు చేస్తాయి, ఆయన మాటలు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు నాయన. హల్లెలూయా. అందువల్ల ఆయన మాటలు ఆమెకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అందుకని ఆయన మాటలు ఏమైనా చెప్పండి, మధురమై. చిలి మీద దొంగ ఉన్నాడు. ఒక కుడిపైపు ఒక దొంగ ఉన్నాడు, ఎడమవైపు ఒక దొంగ. ఎడమవైపు ఉన్న దొంగలో మెసేజ్ దేశాన్ని కింద మాట్లాడుతున్నాడు. అదే కుడివైపు ఉన్న దొంగ అయినట్లయితే మనకైతే చదువుగా మనం దొంగలం కాబట్టి ఆయన ఏ పాపం లేదురా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి? నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అందుకని ఆయనతో స్నేహం కలిగి ఉన్నట్లయితే పరమగతులే రాబడింది, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఆయనతో స్నేహము కలిగిన వారికి ఆ స్నేహము మధురంగా ఉంటుంది. లోక స్నేహము కాదు, పాపపు స్నేహము కాదు, దుస్తులతో స్నేహము కాదు, నీ స్కూల్లో కుర్రోలతో స్నేహం కాదు, లేకపోతే నీ స్కూల్లో అమ్మాయితో స్నేహం కాదు, కాలేజీలో అమ్మాయిలతో అబ్బాయిలతో స్నేహం కాదు. అవి కాదు, నీకు అవి మధురంగా ఉండవు. ఈయన స్నేహితుడు మెస్సీని కనుక నువ్వు స్నేహితుడిగా చేసుకున్నట్లయితే, మెస్సీని కనుక నువ్వు స్నేహితుడిగా చేసుకున్నట్లయితే ఆయన మాటలు నీ జీవితంలో అవి నెమ్మదిని, ఓదార్పును, ఆదరణను, ఇవన్నీ ఆ దుఃఖము నుండి విడుదలను ఇవన్నీ కలుగు చేస్తూ నీకెంతో మధురంగా ఉంటాయి ఆయన మాటలు. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో వాళ్ళందరి మాటలు, వాళ్ళందరికీ మెస్సీ యొక్క మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి? మధురముగా ఉన్నాయి, అధ్యయనాలు చేదుగా లేవు. పేతురున్నాడు, పేతురు అక్కడ వలవేసి పడుతూ ఉన్నాడు చేపలు, ఏమి పట్టుకోలేదు. ఆ సమయంలో మెస్సీ ఇచ్చి వలవేయమన్నప్పుడు నువ్వైతే ఎదురు ప్రశ్నించేస్తావు. నీకేం తెలుసండి, మాకు మాత్రం తెలియదు, ఇప్పుడు అక్కడ వెతికామండి. ఎందుకంటే నువ్వు మాట్లాడాలి ముందుంటాక పెద్దానికి అందుకోవడానికి ముందుంటాను. నీకు ఎందుకంటే అంత తెలివితేటలు తక్కువ కాబట్టి పెద్దానికి నువ్వు అందుకుంటావు అనమాట. అందుకని ఏమంటావు నువ్వైతే? నువ్వు ఎందుకని ఏమంటావు? పాస్టర్ గారు ఇప్పుడు దాకా వేసామండి, ఏమి లేవండి, వేస్ట్ అండి, ఎందుకండి టైం వేస్ట్ అండి అంటాను. ఎందుకంటే నోరు తొందర ఎక్కువ కాబట్టి, నోరు తొందర ఎక్కువ. వదిలేస్తా వెనక ముందే ఏం ఆలోచన, ప్రార్థన చేయడం కానీ అడగడం కానీ ఏమడదు. నువ్వు ఆయన కూడా మర్చిపోయి నీ తలంపుకి ఎదుగుతూ దాన్ని మాట్లాడుతుంటావు అనమాట. అలా మాట్లాడలేదు పేతురు. ఎవరు చెప్పండి? సరే నీ మాట చొప్పున, ఎందుకంటే అందరూ ఆయన్ని ప్రవక్త అంటున్నారు, కుమారుడు అంటున్నారు, లేకపోతే రకరకాలుగా ఆయన గురించి చెప్పుకుంటున్నారు. కాబట్టి అయినా ఈయన మాటలు చొప్పున మనం చేద్దాం, జరుగుతాదేమో అని విశ్వాసం కలిగిన వాడే వలవేసినప్పుడు విస్తారంగా చేపలు. హల్లెలూయా. అన్నాడు పేతురు, ఇప్పుడు చేపలు బట్టి చావుగా ఉన్నావు, కానీ నువ్వు మనుషులను బట్టే జాలరి 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 పాట ఉంటుంది కదా, ఏమండి? మనుషులను బట్టి ఆ మాటలు పేతురికి మధురంగా ఉన్నాయి. ఆయన మాటలు ఏమైనా చెప్పండి? మధురంగా మధురంగా. తేనె కంటే కూడా ఆయన మాటలు మధురంగా ఉంటాయి. కానీ అందుకని ఎప్పుడు కూడా ఆయనతో స్నేహం కలిగిన వాళ్ళకి అలాంటి మాటలు మాట్లాడతాడు. ఆయన స్నేహం కలిగిన వారితో ఆయన అలాంటి మాటలు మాట్లాడు. నీకు ఆయనతో స్నేహం ఉండదు కాబట్టి అలాంటి స్వరం వినపడదు, ఆయన మాటలు ఏమి వినపడవు, ఏముండదు. ఎప్పుడు కూడా లోకస్తో సహవాసాలు చేయడం, లోక మాటలు వినడం అలా ఉంటుంటే ఆయన ఎప్పుడు కూడా నీతో మాట్లాడు. అందుకని ఆయన యొక్క మాటలు మనకు మధురంగా, ఆయన వాక్యం మనకు మధురంగా, ఆయన వర్తమానం మనకు మధురంగా. లోకం నాశనం కాబోతుంది,
ఇప్పుడు ఎక్కి రమ్మనే మాట మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఈ తెల్లవారుజామున మన ఫీలింగ్గా ఉంది. ఇంకా నేను పెళ్ళి చేసుకోలేదు, నేను పాపాలు చేయాలి, బోల్డ్ అయ్యి చేయాలి, ఇంకా బోల్డ్ అయ్యి కొనుక్కోవాలి. ఇప్పుడు ఎత్తపాటు జరిగిపోతే ఎలాగా? ఎవరు వస్తారు? ఎక్కడికి వస్తాయా? ఎవరు వస్తున్నారు? ఎవరు మీరు చెప్పండి? ఇక్కడే ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఎలాగా? బోల్డ్ జీవితం అనుభవించాలి కదా. బోల్డ్ అవి కొనుక్కోవాలి, కొనుక్కోవాలా? అయ్యని నేను కలిగి ఉన్నాను కదా. ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు పెళ్లి ఎందుకు అనుకుంటారు? మధురంగా ఉండకపోవచ్చు, కానీ పిల్లారా ఆయన మాటలు నిజముగా ఆయన ఏర్పాట్లో ఉన్న వారికి ఎక్కరమ్మనే స్వరము ఎలా ఉందో చెప్పండి? మధురముగా కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మధురము, ఎక్కరమ్మనే స్వరము. మనం ఆయన్ని కలుసుకోబోతున్నందుకు స్వరం మనకి మధురంగా ఉంది. లాజరు దగ్గరికి వచ్చారు, లాజరు దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు లాజరు నువ్వు బయటకు రమ్మో, మధురమైన స్వరం అని. మరణించిన వ్యక్తిని తిరిగి బ్రతికించినటువంటి స్వరం అది. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గుహలో ఉన్నాడు, సింహాల మధ్య ఉన్నాడు. సింహాల యొక్క నోరు మూయబడి ఉంది. రాజుగా వచ్చాడు, ఆయన మెస్సయ్యకు ఛాయగా ఉన్నాడు. ఆ రాజు అన్నాడు, దానియేలుని పైకి తీయండి. ఆ స్వరము ఎంతో మధురంగా ఉంది. అలాగే లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. లోతుతో చెప్తున్నాడు ఆయన, ఇదిగో లోతు, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు ఇక నాశనం అయిపోతాయి. నువ్వు కలిగినటువంటి నీళ్లు కానీ కొంపలు కానీ నువ్వు సంపాదించుకునేవి కూడా బూడిద కొట్టుగా మారిపోతాయా? ఏమి ఉండవు. నీ సొదొమ గొమొర్రా లాంటి చోటు నుంచి నువ్వు బయటకు రావా అని అంటే ఆ మాట లోతుకి ఎంతో మధురంగా కంటే తీగా అనిపించి అతను బయటకు వచ్చేసాడు. అదే అతని భార్య అయినట్లయితే ఆ మాట ఆమెకు మధురంగా లేదు, ఆమెకు రుచించలేదు. ఇంకా లోకంలో ఉండాలి, ఇంకా లోకంలో ఉండాలి, కష్టపడి సంపాదించుకున్నాం కదా, ఇంకా కష్టపడి మనం సంపాదించుకున్నాం కదా, ఇంకా లోకంలోనే ఉందాం. ఆ మెసేజ్ అలాగే చెప్తుంటే ఆయన మాటలు మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆమె అనుకుంది. ఒకవేళ లోతు కూడా చెప్పుండొచ్చు, ఇదేం కాలిపోదులేండి, ఏమండి ఇదేం కాలిపోదు, కాబట్టి మనము సొదొమ గొమొర్రాలోనే ఉందాం, ఇంకా చక్కగా మనం ఇక్కడన్నీ నిర్మించుకున్నాం కదా, మనకు ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా డబ్బు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ఎదురుపెట్టి ఏం వెళ్ళిపోతామని అని అనుండొచ్చు. కానీ లోతు మాట వినలేదు. రాయినామనిస్తా ఎవరి మాట వింటున్నాడు చెప్పండి? దూతల మాటలు వింటున్నాడు. హల్లెలూయా. ఆమె మాటలు పట్టించుకోలేదు, దేవుడు చెప్పిన మాటలు పట్టించుకున్నాడు. అందుకని లోతుకి దూతల మాటలు ఎలా ఉన్నాయి? మధురంగా ఉన్నాయి. ఇంకెవరి మాటలు మధురంగా లేదు. రాహాబు అనే స్త్రీ ఉంది, ఆమె అంటే రాహాబు వేశ్య, ఆమె అన్యురాలు. ఆమె ఇంటికి వేగుల వారు వెళ్ళారు. వేగుల వారు వెళ్ళినప్పుడు ఇలా మొదటగా ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని చెప్పి అందరూ కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్న సైనికుల వాళ్ళు ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లల రాహాబు స్త్రీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేసింది చెప్పండి? దాచిపెట్టినప్పుడు వాళ్ళ యొక్క మాటలు రాహాబు స్త్రీకి ఎంతో మధురంగా ఉన్నాయి. హల్లెలూయా. ఆ తర్వాత ఆమె వేరే దిక్కుల వాళ్ళని పంపించింది. ఆ తర్వాత ఆమె ఆ పట్టణాన్ని వాళ్ళు నాశనం చేయబోయే ముందుగా రాహాబు స్త్రీ ఇంటికి వచ్చి రాహాబు స్త్రీని బయటికి తీసుకొచ్చారు. ఈ పట్టణం నాశనం కాబోతుంది అనుకో. ఆ మాటలు ఆమెకు ఎంతో మధురంగా ఉన్నాయి. మధురమైన మాటలు ఇవి, రక్షణ మాటలు, విమోచన మాటలు, నిన్ను వినిపించే మాటలు, నిన్ను రక్షించే మాటలు, నేను నరకము నుండి సరశక్తిమంతుడు ఉగ్రత నుండి తప్పించే మాటలు. ఈ సరశక్తిమంతుడి యొక్క మాటలు మధురమైన మాటలు.
ఆయన మాటల్లో మధురము ఉన్నది. అదే లోకంలో ఉన్న వారికి, ఆయన ఏర్పాట్లు లేని వారికి అయితే ఈ విషయాలు చెప్తా ఉంటారు. మధురంగా మధురమయ్యా మాకు తెలుసు, ఆ మాసంలో కూడా కరెక్టేలాగా, ఆ మాసంలో కూడా ఎన్నో రాళ్ళ గురించి చెప్తారులాగా, ఆ మా దేవుడు కూడా గొప్ప ఉండేలాగా మాకు అక్కర్లేదు. వాళ్ళకి మాటలు ఏమన్నా చెప్పండి, మధురంగా రక్షణ మాటలు మధురంగా ఉండవు. కాబట్టి ఆయన మాటలు మనకి ఎలా ఉంటాయి చెప్పండి, మధురము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, పేతురు సరసాల్లో వేయబడ్డాడు. సంఘం అయితే ఆయన కోసం అత్యాసక్తితో ప్రార్థన ఎందుకు చేస్తుందంటే అతను సువార్తికుడు. మరి సువార్త మరి ప్రపంచానికి, లేకపోతే సువార్త అన్ని జనుల మధ్యకి, లేకపోతే యూదులకు కానీ మరి తెలియచేయాలంటే మరి పేతురు ద్వారానే వెళ్ళాలి. ఎందుకంటే పేతురు ఆనాడు పిలువబడినటువంటి శిష్యుల్లో ఒకడు. ఎవరు పడితే వాళ్ళు చేసేది కదా సువార్త. ఆ ప్రత్యక్షత, ఆ బయలుపాటు పేతురుకు మాత్రమే ఉంటుంది. వాళ్ళందరూ ఏం చేశాడు చెప్పండి, ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దూతను పంపించి ఆయన ఆ శిరసాల నుండి విడిపించాడు. అప్పుడు ఒక చిన్నది ఈ విషయం అంతా తెలిసి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే వెళ్ళి తలుపు పెడతా ఉంది. ఇలా పేతులు విడుదల పొందారని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నాయి ఆ మాటలు, ఆదరణ, మధురము. ఆయన అంటే ఆయన చేసిన కార్యాలు, ఆ మాటలు వింటూ ఉంటే ఆయన ఎలా విడిపించాడో, ఎలా రక్షించాడో, ఎలా కాపాడాడో, ఎలా సహాయం చేస్తాడో, అలాంటి కార్యాలను వింటూ ఉంటే మనకు మధురంగా ఉంటుంది కనుక ఏమన్నా పరిగెత్తుకుంటూ మంది వెళ్ళిపోతాను ఏమంటారా, పనులు మానుకుని మరి వెళ్ళిపోతుంటారేంటిరా, ఎండ లెక్క చేయకుండా, వర్షం లెక్క చేయకుండా ఏమంటారా, మధురం ఉంది దాంట్లో. హల్లెలూయా. ఆయన మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి, మధురం. ఈ మాటలు ఎక్కడ మీకు దొరకవు. ఈ మధురమైన మాటలు, రెండవ రాకడ మాటలు, రక్షణ మాటలు, త్యాగములకు విమోచనకు సంబంధించిన మాటలు మధురముగా ఉంటాయి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి పిల్లల, ఒక సమయంలో ఏలియా యెజెబెలు ఆ ప్రవక్తలందరినీ చంపుతున్న టైంలో ఏలియా వెళ్ళి గుహలో దాక్కున్నాడు. అప్పుడు సర్వశక్తి మంత్రులు మొట్టమొదట సుడిగాలి లేకపోతే శబ్దాలు వచ్చాయి. వాటిలో ప్రత్యక్షం కాలేదు. ఆయన నల్లని స్వరంతో ప్రత్యక్షమయ్యాడు. ఏలియా నువ్వు ఇక్కడ ఏమి చేయొచ్చు, అయ్యా బలి పెట్టారు, పడగొట్టారు, ప్రవక్తలు చంపారు. ఇదిగో ఇంకా 7,000 మంది ఉన్నారు. ఆ మాట ఏలియాకి ఆదరణ కలిగించాయి. ఆ మాటలంతో మధురంగా ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మాటలేమని చెప్పండి. అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారి దగ్గరకు వచ్చారు. ఆయన ఎండవేళ ఇలాగ బాగా చాలా ఎండగా ఉంది. అబ్రహాము గారు ఎలాగో గుడారాల్లో నివసిస్తుంటారు. అప్పుడు సింధూరు వృక్షం దగ్గర ఆయన ఉన్నప్పుడు చల్లని చల్లగాలి. అక్కడ 3 మనుషులు వస్తున్నారు అబ్రహాం దగ్గరికి. వాళ్ళు రాగానే అందులో దూతలు ఎవరో, సర్వశక్తి మంత్రులు ఎవరో అబ్రహాము గారు ఎరిగిన వాడే. అప్పుడు వాళ్ళు రాగానే అప్పుడు అబ్రహాము గారు ఏం చేశారంటే గొప్ప ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళు ఎవరంటే మనలాగా విశ్వాసం, వాళ్ళు ఏదో మనలాగా విశ్వాసం కాదు. వాళ్ళు అంటే విశ్వాసం కాదు, దూతలు. వాళ్ళు దూతలు వేరు, విశ్వాసం వేరు. దూతలు అంటే వర్తమానికులు. అందుతో ఒకరు బలిష్ఠుల దూత అంటే మెస్సయ్య, మిగతా వాళ్ళు ఇద్దరు మామూలు దూతలు, గాబ్రియల్ అలాంటి దూతలు. కాబట్టి పిల్లగా వాళ్ళు అక్కడ వచ్చారు. చూడండి, ఆతిథ్యం ఇచ్చారు. అప్పుడు విధించిన తర్వాత చాలా ఎక్కడుంది అంటే గుడారం లోపల ఉంది. ఇదిగో నీ గర్భవాసమున ఒక కుమారుడు కలగబోతూ ఉన్నాడు, అతని వల్ల సంతానం వస్తారు, నీవు అనేక మంది జనులకు తండ్రి అవుతా ఉన్నప్పుడు మాటలు మధురంగా ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఆయనతో సహవాసం కలిగిన వారికి, స్నేహం కలిగిన వారికి ఆయన నోరు ఎంత మధురమైందో తెలుస్తుంది. ఇంకే ఐక్యచారాలు కలిగి
లోక విచారాలు కలిగి ప్రార్థన లేకుండా, ఆయనతో సహవాసం లేకుండా, ఏదో దాని గురించి ఆలోచిస్తూ ప్రార్థన లేకుండా అలాంటి వాళ్ళకి ఆయన మధుర స్వరం వినపడదు. ఆయన మాటలు మధురంలో ఉండనే ఉండవు. వాక్యం వింటుంటావు కానీ ఏమీ మధురం అనిపించదు. ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామా ఏమని ఇప్పుడు ఉండాలి. మీరు ఎవరు వస్తున్నారు పిల్లలు ఆ పరీక్షల దగ్గరికి వస్తాయి. ఇది చదువుకుంటుంది కదా, 2 ప్రశ్నలు వస్తాయి కదా, 4 బిట్లు వస్తాయి కదా, ఎందుకు ఎప్పుడు వచ్చి కూర్చున్నానబ్బా అనుకుంటున్నారా? అనుకోకపోతే మంచిదే. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది అలా కనుక్కుంటారు. ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎవరుకుంటారు చెప్పండి, అలాగే కనుక్కుంటారు. కానీ పిల్లారా, దానికంటే కూడా ఆయన మాటలు మనకు మధురంగా ఉంటాయి. కాబట్టి ఆయన మాటలు ఏమైనా చెప్పండి, మధురమైనవి. నా సన్నిధిని అంతా వచ్చినది అని ఆనాడు ఆలోకులు, తర్వాత ఏలి అని నోహుని నేనే ఆ యొక్క నోహుని పిల్లారా ఓడలోనికి రమ్మన్నప్పుడు ఆలోకునేమో పైకి తీసుకెళ్ళిపోయాడు. ఈ అంతం వచ్చి ఉన్నది నీ కుటుంబం అంతా కూడా ఓడలోనికి వెళ్ళమన్నప్పుడు ఆ మాటలు ఎంతో ఆదరణ కలిగించారు. ఏలియాను చూడండి, ఆరోహణ కాలములు బేతేలు, ఏలుకో, యార్దాను, అక్కడ నుండి ఏలియా సుడిగాలిలో ఆరోహణమైపోయాడు. అప్పుడు ఆయన ఎందుకంటే గిల్గాల్లో కలిశారు ఆయన సర్వశక్తిమంతుడు ఏలియాని. అక్కడ నుండి బేతేలుకి వెళ్ళమన్నారు, ఎరుకోకి వెళ్ళమన్నారు, యార్దానికి వెళ్ళమన్నాడు. ఆయన ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే ఏలియాకి ఆయన మాటలు మధురంగా ఉన్నాయన్నమాట. వెళుతూ ఉన్నాడంటే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన మాటలు ఎలా ఉంటే చెప్పండి, మధురమైనటువంటి మాటలు. ఆయన మాటలు మధురమైనవి. అందుకని మనము బైబిల్ ఎందుకయ్యా ఏమన్నాయి అస్తమానం చదువుతారంటే మధురం, దేనికంటే మధురంగా ఉంటాయి. ఎందుకంటే అస్తమానం మీరు ఆ సెల్ ఫోన్ లో వాక్యం వింటుంటారు, మధురం అర్థమైందా? ఎందుకు మందిరానికి వెళ్తున్నావా? మధురం. ఆయన సేవ మధురం, ఆయన మాటల్లో మధురం, పాటల్లో మధురం, పరిచర్య మధురం, అన్ని కూడా తేలికంటే కూడా తీగా ఉంటాయి. హల్లెలూయా. అందుకని రేపు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రేమ, ఆయన మాటలు ఇంకా ఎంతో మధురం ఉంటాయి. ఆయన కలిసి మధ్యాకాశాన్ని కలిసినప్పుడు ఇంకా ఆయన స్వయంగా పిల్లారా ఆయన మధ్యాకాశంలో 3వ సంవత్సరము ఆ పెళ్లి మందులు ఆయనతో ఉన్నప్పుడు ఇంకా మధురంగా అనిపిస్తాయి. ఎందుకని ఇది మధురమైనటువంటి మాటలు, మధురమైన వర్తమానం, మధురమైన సేవ. హల్లెలూయా హల్లెలూయా. కొర్నేలి ఉన్నాడు. కొర్నేలి ప్రార్థన ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం కనుగొన్నాం. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాళ్ళు అక్కడ ఉన్నారా? నేను నొప్పుకుంటే కదా ప్రార్థన చేస్తావా? చెయ్యి. ఎందుకంటే నీకు పరలోకం రావాలని ఇష్టం లేదు కాబట్టి. పరలోకం రావాలనుకుంటే ఏం చేస్తారు చెప్పండి? ఎల్లప్పుడూ ప్రార్థన. ఇంకంటే నువ్వు చేస్తున్నావా? చెయ్యి. ఎక్కడ సరిపోతుందంటే గిన్నెలు కనుక్కోవడం, ఆయనకి సరిగ్గా పంపడం, వీళ్ళకి చేసి పెట్టడం, వాళ్ళకి చేసి పెట్టడం, నేను తిరగడం, ఇలా తిరగడం, ఆ బండి మీద అలా వెళ్ళిపోవడం, ఇలా వెళ్ళిపోవడం, నాకు ప్రార్థన టైమే లేదు. మరి ఆయన కొన్నేని చూడండి, ఆయన శతాధిపతి చూడండి ఒకసారి, చాలా జీవుండే వ్యక్తి. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం. ఇటలీ పఠానం అనబడిన పఠానంలో శతాధిపతి. దశ అంటే 10, శత అంటే ఏంటి? శతాధిపతి అంటే ఏంటి? దశమాంశులు, దశభాగాలు. మరి శత అంటే 100 మంది. శత దినోత్సవం అంటారు. అంతమంది మీద అధిపతిగా ఉండేవాడు.
అతను భక్తి కోరినంట, అది ఎంతో బిజీగా ఉంటాడు అతను. అయినా కానీ ఆ పనుల్లో కానీ వాటన్నిటిలో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు అనమాట. కానీ నువ్వు ఏంటనే కానీ నువ్వు చెయ్యి, ఏంటనే కానీ నువ్వు అలా చేయకపోతే రావమ్మా అన్నా కానీ నీకు ఇష్టమే, అది రాకపోయినా పర్లేదండి అంటారే కానీ, అనుకుంటాడే కానీ నువ్వేమైనా చేస్తున్నావా? కానీ ఎల్లప్పుడూ కూడా స్థుతిస్తూ ఉండేవాడు అనమాట, ప్రార్థన చేస్తూ ఉండేవాడు. చూడండి బైబిల్ చూడండి, భయభక్తులు గలవాడు వెళ్ళి ప్రజలకు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ సర్వశక్తిమంతుడికి ప్రార్థనలో ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేదంటే స్వరం ఆయన వినపడతా ఉండేది, ఎప్పుడు చూసినా ఆయన మొరపెడతా ఉండేవాడు. ఎప్పుడు చూసిన మొరే, ఎప్పుడు చూసినా కానీ నాయన నీ స్తోత్రాలు ఆయన పొందాలి. అందుకనే చాలా మంది ప్రార్థనలు సఫలపడిపోయి ఉండొచ్చు, నిద్రపోతుండొచ్చు, పనుల్లో ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళ భర్తతో గడుపుతూ ఆ కబుర్లు చెప్పుకుంటా, ఆయన పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకుంటా, అలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేస్తే వాళ్ళు అలా ఈ ముచ్చట్లు ఆడుకుంటా చాలా మంది వాళ్ళకి చాలా సమయాన్ని గడుపుతున్నారు. కొంతమంది ఏమో అలా బయట తిరుగుతున్నారు, అలా తిరుగుతున్నారు, వాళ్ళు ఇష్టొచ్చున్నారు. ఆయన శతాధిపతి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అందరు ప్రార్థన, ఎవరి నోరు ఎవరి ప్రార్థన దగ్గర అట్లేదు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, తిరుగుతున్నారు, ఎవరి ప్రార్థన సన్నిధికి వెళ్ళడం లేదు. కానీ శతాధిపతి యొక్క ప్రార్థన మాత్రం ఆయన వినబడతా ఉండేది అనమాట. మిగతా వాళ్ళు ఎవరు వినపడేది కాదు, మిగతా వాళ్ళు ఎవరు కూడా. అందులో మీకు కూర్చున్న వాళ్ళలో ఎల్లప్పుడూ ప్రార్థన సన్నిధికి ఎవరు జరుపుతున్నారో అది తెలియదు, అది మీకే తెలియదు. అర్థమైందా? వసే దిసే ఇంట్లో ఏం చేస్తాను చెప్పండి, మనవన్నో నీ మనవరాల్లో పిలవడం ఎలా పిలుస్తుంటావు? మర్యాదగా పిలవడం ఉండదు. అమ్మా రా, బాబు రా, మధురంగా పిలవడంలో కూడా మధురంగా ఉన్నాను. వసే గిన్నె గిన్నె అది అక్కడికా, ఇదైతే ఏంటిది, ఏం భాష? నీ మనవలు కానీ మనవరాలు కానీ పిల్లలు కానీ ఎలా పిలవాలి? కసినట్టు విసిరినట్టు మధురం మధురం ప్రార్థన కూడా అలా చేస్తానికి. కాబట్టి కొన్ని ప్రార్థన మాత్రమే మిగతావాడు పనుల్లో వెళ్ళిపోయి ఐదు విచారంలో పడిపోయి ఒక పనుల్లో ఒక కార్యాల్లో ఒక స్నేహితులతో వాళ్ళ ఆయన ఇచ్చాడు లేదా మా ఆవిడ వచ్చింది అని చెప్పి చక్కగా కబుర్లు వేసుకుంటూ అటు ఇటు వెళుతూ ఇంకో పనికి వెళ్ళి వచ్చాడు ఇప్పుడే అది ఆయనకి చక్కగా వండి పెడుతూ ముచ్చట్లు చెప్పుకుంటా ఎలాగంట అలా ఎలాగంట ఇది ఇలాగంట ఆయన సుత్తు కబుర్లన్నీ సోది కబుర్లని చెప్తూ అందరూ అలాగంటారు. నోరంతా కూడా కంపు కొడతా ఉంది అందరూ, ఆ కబుర్లు చెప్పుకుంటూ ఈ కబుర్లు చెప్పుకుంటూ ఆవిడలాగంట ఈవిడలాగంట అని అలా ఆయనకి ఏదో చెప్పడం అలా ఆయన ఏదో చెప్పడం ఇలా సోది కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం. నోరంతా కంపు కొడతా ఉంది, అందరూ లోక మాటతోటి ఆశ కంపు కొడతా ఉంది. అదేనా మురికి కంపు, మురికి కాలంలో ఎలాగైతే కంపు వచ్చేస్తుంటుందో అలాగే ఇలా మాటలు ఏడు కూడా కబుర్లు చెప్పుకుంటూ అలా ఉంటున్నారు. ప్రార్థన వదిలేసి ప్రార్థన మర్చిపోయారు. కానీ కొన్నేళ్ళు ప్రార్థన సంగతి వెళ్ళింది, మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూనేవాడు. అందుకని అలాగే ప్రార్థించేవాళ్ళు ఈనాడు లేరు కాబట్టి ఆయన మాట్లాడడం లేదు. ఆయన ఆనాడు కొన్నేని దర్శించినట్టుగా నిన్ను ఆయన దర్శించడం అవసరమైతే కావాలనుకుంటే. కానీ నేను దర్శించిన కాలం ఎందుకంటే నీ దగ్గర ప్రార్థన జీవితం లేదు, అసలు ప్రార్థన లేదు. ఏదో ఉండడం బెల్లుని ఆడడం మళ్ళీ మామిడే వాసన అలా వచ్చిపోయినట్టే. ఐదో వాక్యం ఉన్నప్పుడు బెల్లునే ఆడడం మరి మామిడే వెళ్ళి ఆ ప్రదేశం మురుక్కలను పెట్టాడు, తలకాయ తీసుకెళ్ళి. అదేనా ఇలాంటి వాళ్ళకి ఏమీ ఉంది అక్కడ. అదేనా లోక మాటలు మాట్లాడి లోక విషయాలు చెప్పి వాళ్ళకి ఏమైనా ఆనందపరిచి నా కబుర్లు చెప్పి అమ్ముకులో వేసుకొని పాసిలో వేసుకొని ప్రార్థన పైకి ఎవరి ఏమి ఉందో కొర్రేలు చూడండి, భయభక్తులు గల వాడేయండి.
ధర్మ కార్యాలు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన నామస్తారు వాక్య ప్రకారం నడుస్తూ నువ్వు ప్రార్థన చేస్తే, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే ఆయన మాట్లాడతాడు. అప్పుడు చూడండి, పగలు ఇంచుమించు 3 గంటల వేళ సంశక్తిమంతుని దూత అతని దగ్గరకు వచ్చి కొర్నేలి అతడు దూతలను తేరు చూచి భయపడి మెస్సియా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను సర్వశక్తుల సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయాలి. ఇప్పుడు నీవు ఎప్పుడో మనుషులను పంపి పేదలను మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రం జరుగుతున్న సీమోను ఒక చర్మకారుని దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిపోయి పొందుతా. అతడు తన ఇంటి పని వారిని ఇద్దరిని తన ఎల్లప్పుడు కనిపెట్టుకుని వారిని భక్తి పరుడు సైనికులు పిలిచి వారికి ఈ సంగతులను వివరించి వారిని ఒప్పేకి మరి ఆ దూత మాటలు విన్నప్పుడు కొర్నేలికి ఎలా ఉండదంటారు? మధురంగా. బైబిల్లో ఏలియా గాని, అబ్రాహాము గాని, ఏలీషా గాని వాళ్ళ జీవితాలు గొప్ప కార్యాలు జరిగాయంటే వాళ్ళు ఎల్లప్పుడూ ప్రార్థించేవాళ్ళు. మీలాగా ఏదో కుటుంబం చేసేవాళ్ళు కాదు. అందుకనే నిజంగా వాళ్ళను దర్శించిన సర్వశక్తిమంతుడు నన్ను కూడా దర్శించాలని ఆశ కలిగే వాళ్ళు ఎల్లప్పుడు ప్రార్థన చేస్తారు. వాళ్ళతోనే ఆయన మాట్లాడతారు. మిగతా వాళ్ళకి ఆశడు వెళ్ళిపోవడమే. ఆశల మీద ఎల్లప్పుడు ప్రార్థన చేస్తారు. అందుకే చెప్పాను కదా, అబ్రాహాము గారు సర్వశక్తిమంతుడు ఎలా మాట్లాడాడా, అలా చెప్పాడా, ఇలా కనపడ్డాడా, ఇలాగ ఆతిథ్యం వచ్చాడా, దూతలు తీసుకొని ఆతిథ్యం ఇచ్చాను, ఈ విధంగా నువ్వు పుడతావని చెప్పాడు, పుట్టాడు. ఈ విషయాలను చెప్పినప్పుడు ఇస్సాకు అనుకునేవాడంట, నాకు కూడా ఆయన కనపడితే బాగుంది, నాకు కూడా ఆయన ప్రత్యక్షమైతే బాగుందని ప్రార్థన చేసేవాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు కాబట్టి ఇస్సాకు కనబడేవాడు అన్నమాట. నువ్వు చేయవు, నేను వెళ్ళిపోవడమే. నువ్వేం చేస్తున్నా చెప్పండి, వెళ్ళిపోవడమే. అందుకని ఏనాడైనా నువ్వు ఆయన నాతో మాట్లాడేది లేదు. నీ జీవితం ఆయన స్వరం ఉన్నాను లేదు. నీ జీవితం వినడమే అనేది నీ బతుకంతా. నీ జీవితం ఎప్పుడు వినడమే. నాకు ఆయన విధంగా కనపడ్డాడని కానీ, ఆయన నాతో ఈ విధంగా మాట్లాడాడని కానీ, నేను ఆయన చూశానని కానీ, నాకు ఆయన యొక్క మాటలు ఆదరణ కలిగించాయని కానీ ఏనాడే నీకున్నా మాట్లాడకపోయిన బాధ నీకు. తిరిగేస్తుంటావు ఏం బాధ. ఏం ఉడుకుతున్నానా ఈరోజు, ఏం ఉడుకుతున్నానా కడుపు నిండిందా లేదా, అయ్యో ఉదయం ఉండాలి కానీ సరిగా ఉండలేదు, కడుపు నిండలేదు, ఈరోజు 4-5 కంచాలు తినేయాలి నేను. మా పిల్లలు 1-2 తిన్నారు అనుకోండి, నేను డబల్ తినాలి అనుకుంటున్నాను తప్ప వాళ్ళు అలా ప్రార్థన చేశారు. నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి అనుకోను. తిండిలో పోటీ పెడితే నువ్వే వస్తావు. అసలు నీకు ఎవరు ఎక్కువ తింటారంటే పోటీ పెడితే వచ్చేస్తారు కొంతమంది ఫస్ట్. కానీ ప్రార్థనలోకి దగ్గరకు వచ్చేసరికి నేను ఎక్కువ ప్రార్థన చేస్తారంటే నవ్వడానికి మొదలుపెడతారు. ఏం చేస్తారు? అవునా ఏమన్నా నవ్వుతారు, పొల్లికలు ఇస్తారు. ఏమి లేదు ప్రార్థన లేదు. పరిశీలన కూడా అంతే. మా తండ్రి ఎలాగా, మా అబ్రాహాము ఎలాగా, మా ఇస్సాకు ఎలాగా, మా యాకోబు ఎలాగా వాళ్ళతో కానీ మాట్లాడాడు, ఈతోనే మాట్లాడాడు అనుకుంటారు తప్ప వాళ్ళతో మాట్లాడింది దాఖలాలు లేవు. వాళ్ళతో మాట్లాడడం అశుద్ధంగా దాన్ని మాట్లాడాను. నాకు ఎప్పుడు నుండో చూడాలి చాలా మనసులో బాధగా ఉండేది ఆయన చూడాలి. మెస్సీని ఒకసారి చూడాలి. ఏదో స్వరం లేకున్నాను, దూతలు కనపడ్డాడు, ఇలాగా నక్షత్రంలో కనపడ్డాడు. తూర్పున కనపడి నక్షత్రంగా, తూర్పున నక్షత్రం కనపడకపోతే ఏదో మారో నక్షత్రం కనపడితే ఏ నక్షత్రం మాకు తెలియదు. కానీ తూర్పున కనపడ్డాడు కాబట్టి వేపు చుక్కని అర్థమైంది. కాబట్టి
నేను ఆయన చూడలేదనే బాధ వెళితే నాలుగు ఉంది. 2017లో తూర్పు నుండి ఆయన చాలా ప్రకాశవంతంగా నా వైపు నడుచుకుంటూ ఆయన వచ్చాడు. ఆయన హల్లెలూయా. అందుకని మీకు ఆశ ఉంటే కొన్నేళ్ళకి ఆశ ఉంది కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. కానీ నేనేం చేస్తాం? ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. అవును, గుణపడినే దగ్గరెద్దులాగా ఏమైనా బాధ ఉందా? కనీసం సిగ్గుందా నీకు? నాతో మాట్లాడలేదే అని సిగ్గుందా? ఏముంది? అందుకని ఎంత వాక్యం ఉన్నా ఉపయోగం లేదు. నీకు ఆయనకు వ్యక్తిగత సంబంధం లేకపోతే విన్నంత మాత్రాన ఏమి రాదు. ఆయనతో స్నేహం ఉంది. నీతో ఆయన మాట్లాడుతూ ఉంటేనే అబ్రాహాముతో మాట్లాడినట్టుగా, ఇస్సాకుతో మాట్లాడినట్టుగా, యాకోబుతో మాట్లాడినట్టుగా, యోసేపుతో మాట్లాడి అలా మాట్లాడుతూ ఉంటేనే నువ్వు అలా పైకి వస్తావు అనమాట. అని ఎందుకంటే ఆమెకు వధువు సాదృశ్యం ఉండాలి. ఆయనతో నడిచాడని బైబిల్లో తీసుకొని వెళ్ళాడన్నాడు. నీకు ఆయనతో నడుపుతున్నట్టు నీ ఆయనతో నడుపుతున్నట్టుగా, నీ ఆయనతో ఉంటున్నట్టుగా, నీ పిల్లలతో ఉంటున్నట్టుగా, నీ భార్యతో ఉంటున్నట్టుగా నీ జీవితం అంటే నీకు అలా అనిపించింది తప్ప ఆయనతో ఉంటున్నట్టు లేనే లేదు నీకు. అసలు ఏ నాన్న కూడా ఆయనతో నడుపుతున్నట్టు అనిపించిందా? నాకు ఎప్పుడు కూడా ఇది ఆయన శరీరము, ఆయన నాలో ఉన్నాడు, నాలో ఉండి నడుస్తున్న వాడు ఆయనే అనిపిస్తా ఉండదు. ఎప్పుడు నేను మనుషుల మధ్య ఉన్నా మనుషులతో ఉన్నట్టు అనిపించదు. లోకములో ఉన్నా ఈ లోకంలో ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. తర్వాత బాగా అనుకునేవాడిని. మన పరసంబంధమైన వాడు కదా, అందుకే మనకు అనిపించింది. ఎందుకంటే మన హృదయం అసలు లోకానికి బంధంతో ఉండదు అనమాట. ఈ లోకంతో బంధంగా ఉండడానికి లోకంలో ఉన్నట్టుగా ఉంటుంది, వీళ్ళతో ఉన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి ఇలాగ రాడు ఉదయం ఆయనతో ఐక్యమైపోయాడు. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. కాబట్టి కొర్నేలికి ఆ దూత ప్రత్యక్షమై, దూత కొర్నేలి నీ ధర్మ కార్యములను, నీ ప్రార్థనలను, నీ ఎంత భయభక్తులు కలిగిన వాడు ఆ చెప్పిన మాటలు బయట ఎలా నెరవేరుస్తావో ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటే నీకు భయం ఉంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తావు. నీకు ఆయనంటే భయం లేదు కాబట్టి ప్రార్థన చేయి. అందులో నువ్వు భయభక్తులు లేదు కానీ నువ్వు భయభక్తులు లేని వాడు నువ్వు. అందుకని నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. కానీ అతను ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. అందుకని అతను కనపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నువ్వు ఎప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళని చూసి వీళ్ళని చూసి అసూయపడ్డమే సరిపోతున్నాయి ఈ బతుకంతా. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏడవడమే. వాళ్ళని వీళ్ళని చూసి ఏం చేస్తుంది చెప్పండి? మనసులో పెట్టుకుని బాధపడమే, ఏడవడమే. ఇంకేమి లేదు, ఏమి లేదు. ఇంకా ఏం తిందినా, ఏం ద్రావదినా, ఏం అమ్ముదామా, ఏం కొందామా, ఏం కడదామా, ఏం తిందామా, ఏ ఆలోచన. ప్రార్థన మీద ఏం లేదు. భయభక్తులు వెళ్తుంటే పనులు చేస్తున్నా కూడా మనసులో స్థుతిస్తానంటారు. కానీ అడిగేతను అది ఎప్పుడో మర్చిపోతాను. ఆ పనుల్లో పడిపోయి ఈ పనుల్లో పడిపోయి మర్చిపోయి వచ్చి కూర్చొని ఉంటాను. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తేనే బైబిల్ చెప్తుంది జరగబోవాటన్ని కూడా తప్పించుకొని మనుష్యుల ఎదుట నిలబడుటకు శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థించేది. హల్లెలూయా. ఆలోచించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నావు లేదా? అప్పుడు మీకు ఆయనతో మీతో ఆయన మాట్లాడతాడు. అప్పుడు మధురంగా ఉంటుందా? ఆ మధురమైన మాటలు వాక్యం కూడా మధురంగా అనిపిస్తాయి. ఆయన నోరు మీకు మధురంగా అనిపిస్తుంది. మీకు ఆయన నోరు మధురంగా ఉంటుంది. ఆయన నోరు, ఈ పిల్లల నోరు, లోకస్తుల నోరులు, వాళ్ళ నోరులు మధురంగా అంటే వాళ్ళ మాటలకి మధురంగా ఉంటాయి. సమయం రాచుకొని అలా ఏంటంటే నోరు తెరుచుకొని అలాగ సమయం రాచుకొని ఏంటంటారు. అదేనా ఇలా ఈ టైప్ ఉంటే రాను. మధురమైన స్వరము, మధురమైన మాటలు, ఆయన మాటలు వినాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయడానికి కొన్ని ప్రార్థన చేస్తుంటే చాలా మధురం అనిపించి దూతను పంపించి పేతుల దగ్గర నడిపించి ఎవరు కొల్లేని ఆ కొల్లేని నమ్మకమైన వారు, సరశక్తి మంత్రులు భయపడేటువంటి వారు, ఎప్పుడు కొల్లేని ఏం చెప్తారా చేద్దామని కనిపెట్టుకునేటువంటి వారు, అలాంటి వారిని పంపిస్తే పేతులు ఏమంటే కొల్లేని ఇంటికి వెళ్ళి ప్రార్థన పెట్టారు. వర్తమానాన్ని ఇచ్చినప్పుడు అది కొంతమంది బాప్తిజం పొందారు.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కొర్నేలు ఇంటికే కాకుండా కొర్నేలు స్నేహితులు కూడా, కొర్నేలుకి సంబంధించిన ఎవరైనా వారికి కూడా రక్షణ వచ్చింది. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఎందుకంటే అలా ప్రార్థన పరుడు కాబట్టి. నీ జీవితంలో అలాంటి ప్రార్థన ఉందో లేదు ఆలోచన చేసుకో. కళ్ళు ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి.